ప్రేమ, సంతోషం, సమాధానం, ఇప్పుడు దాంట్లో నేను చెప్పబోయే టాపిక్ దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అనగా సహనం, ఓర్పు. ఎక్సోడస్ 34:6. మోషే ఇజ్రాయేలీయులని ఐగుప్తు నుంచి వాక్య దేశానికి తీసుకెళ్తుంటే ఇజ్రాయేలీయులు మోషేని అంటే విసిగించిన మోషే దీర్ఘశాంతంతో నడిపించాడు. ప్రొవర్బ్స్ 9:11. ఒకరి సుబుద్ధివానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించును, అతివానికి కనికరించును. యోసేపు తన అన్నల పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. యోసేపుని తన అన్నలు గోతిలో పడేసిన తన అన్నలకి రైస్ ఇచ్చాడు. ఫస్ట్ Thessalonians 5:14. సోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుస్తున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడువారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరిలో దీర్ఘశాంతం గలవారై ఉండుడి. దీర్ఘశాంతం. దేవుడు మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మనం ఎన్ని తప్పులు చేసినా కానీ దేవుడు మనం శిక్షించకుండా దీర్ఘశాంతంతో నడిపిస్తున్నాడు. అందరం ఎఫ్ఎస్సి 4:2. ఐక్యతను కాపాడుకునేటప్పుడు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకరు సహించుచు, మీరు పిలువబడ్డ పిలుపులకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీలను నేను మిమ్మల్ని పరిపాలించుచున్నాను. దేవుడు పిలుపుతో మనం దీర్ఘశాంతంతో ఉండాలి. నా మాటను ముగిస్తుంది.